కార్యక్రమాలు ఉండడం బట్టి మన యొక్క ఆరాధన ఎలా ఉందంటే ఎక్స్ప్రెస్ అన్నమాట. చాలా వేగంగా వెంటనే కార్యక్రమాలు. మరి ఈరోజైతే ప్రశాంతంగా ఉన్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా, ఈ లోకంలో జన్మించినటువంటి వారు జయంతి, వర్ధంతి ఈ రెండే ఉన్నాయి అందరికీ. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం ఉన్నది కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే. ఈ పునరుత్థాన దినం, పునరుత్థాన ఆదివారం మనమందరము మరి ఎంతో ఆసక్తితో, సంతోషంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ప్రపంచమంతా కూడా మరి ఈ పండుగను, క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని జరుపుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యము చాలాసార్లు పునరుత్థానము గురించి మనం విని ఉన్నాం. ప్రియులారా, మరి యేసు ప్రభు ఆయన ఈ లోకములో మనిషిగా, ఈ లోకములో ఆయన పుట్టినది నిజము, ఆయన జీవించినది నిజము, ఆయన యొక్క సేవా పరిచర్య అది వాస్తవము, ఆయన యొక్క మరణము వాస్తవము, ఆయన యొక్క పునరుత్థానము కూడా వాస్తవమైనది, సత్యమైనది. కేవలం యేసుక్రీస్తు ప్రభువారిలోనే ఈ పునరుత్థానం అనేటువంటిది మనం చూడగలుగుతాం. దాన్ని బట్టి మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది, విశ్వాసం ఉన్నది, ఒక ధైర్యం అనేటువంటిది ఉన్నదన్నమాట. ఎందుకంటే ఒక నిశ్చయత క్రీస్తుని బట్టి మనకు కలిగి ఉన్నది. అందరిలాగా ఆయన కూడా చనిపోయి తిరిగి లేపబడకపోతే మనకు ఆధారం ఏమీ లేదు, నిరీక్షణ ఏమీ లేదు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. చూడండి, మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యులమయ్యుందుము. దౌర్భాగ్యులము కాకుండానట్లు గాలి కొరకు ఎదురు చూసినట్టుగా, ప్రియులారా, కాకుండా మనకొక నిరీక్షణ ఉన్నది, మనకొక నిశ్చయత ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి ఉన్నాడనేటువంటి యొక్క సంపూర్ణ నిశ్చయత, నిరీక్షణ, విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి అందరూ, హల్లెలూయా. ఆయన ఇక్కడ మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడిగితే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడండి అని చెప్తారు అందరూ కూడా. ఎవరము కూడా లేవలేదని చెప్పలేరు. ప్రతి ఒక్కరం కూడా ఆయన తిరిగి లేచాడు గనుకనే మనం ఇక్కడ ఉన్నాం అనే మాట మనం చెప్పగలుగుతాం. ప్రియులారా, ఈ జీవితకాలం మట్టుకే కాదు మన నిరీక్షణ. లోకంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆకాశ పక్షులను, సముద్రపు జీవులను, భూమి మీద ప్రాకే పురుగులను, జంతువులను, సమస్త జీవరాశులైన కలుగజేశాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు. అయితే క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ, విశ్వాసం ఏంటంటే
మనకు మరణము తరువాత నిత్య జీవం ఉన్నది. అది కేవలం యేసుక్రీస్తు ద్వారానే ఉన్నదనేటువంటి ఒక నిరీక్షణ మనకున్నది. ఈ లోకములో రకరకాల నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. ఇప్పుడు మానవుడిగా ఉన్నటువంటి వ్యక్తి మంచి చేస్తే, పుణ్యం చేస్తే మరలా ఒక మనిషిగానో లేక ఒక మంచి ఒక జీవిగానో పుడతాడనేటువంటిది. కానీ మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తును బట్టి మనకు నిత్య జీవము, నిత్యత్వం అనేటువంటిది ఉన్నది. అయితే ఒకటేంటంటే యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఆ నిత్యత్వము, పరలోకము, నమ్మనటువంటి వారికి కూడా నిత్యత్వం ఉన్నది. అయితే నరకము. ఆల్రెడీ ముందుగానే దేవుడు జంతువులన్నింటినీ కావలసినన్నీ కూడా ఆయన చేశాడు. అయితే మరలా మనము జంతువులుగానో, వృక్షాల్లాగానో, పక్షుల్లాగానో, పురుగుల్లాగానో పుట్టడం అనేటువంటి నమ్మకం మనకు లేదు. ఎందుకంటే వాక్యమును బట్టి, యేసుక్రీస్తును బట్టి మనకున్నది ఏంటంటే నమ్మకము, నిత్యత్వం అనేటువంటిది ఉంది. అది క్రీస్తునందు పరలోక భాగ్యము మనకు అనుగ్రహించాడు. అందుకే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరణము అంటే ప్రతి ఒక్కరికి మరి భయము. ఈ యొక్క మరణము పాపమును బట్టి వచ్చింది. పాపం వలన వచ్చే జీతం మరణము. అయితే యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవము ఇవ్వబడ్డది. ఇదే 15వ అధ్యాయంలో 55వ వచనములో అంటున్నాడు, ఓ మరణమా నీ విజయమే, ఓ నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. హల్లెలూయా. ప్రియులారా, ఒకే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మరణముతో మరి ఈ విధముగా పలికినటువంటి వ్యక్తి కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడని సవాలు చేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత, గొప్పతనం ప్రియులారా మరి ఎవరిలో కూడా మనము చూడలేము. ఎందుకంటే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ఏ విధంగా తిరిగి లేపబడ్డాడో ఆయనందు విశ్వాసం ఉంచిన వారు కూడా తిరిగి లేపబడతారనేటువంటి విశ్వాసం, తిరిగి లేపబడతారన్నటువంటి నిరీక్షణ మనకు ఇవ్వబడ్డది. ఇప్పుడు ఉదాహరణకి ఆయన వెళ్ళిన మార్గంలో మనం వెళ్తూ ఉన్నాం, ఆయన తిరిగి లేచాడు. మనం ఆయన నమ్ముకుంటే మనం కూడా తిరిగి లేపబడతాం. మన ముందున్న వ్యక్తి, మనం నమ్మిన వ్యక్తి తిరిగి లేపబడకపోతే మనకు ఆ యొక్క నిరీక్షణ ఉండేది కాదు. ఏమవుతుండేనో, ఎటు పోతుంటేమో అనేటువంటి ఒక సందేహము. కానీ ఇప్పుడైతే మనకు ఒక నిశ్చయత ఉన్నది. యేసు ప్రభు సమాధి గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, సజీవుడై తిరిగి లేచాడు. కాబట్టి ఆయన నమ్మిన వారు ఖచ్చితంగా తిరిగి లేపబడతారన్న నమ్మకము, విశ్వాసాన్ని దేవుడు మనకు క్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. అందుకే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇక మరణానికి భయపడవలసిన అవసరము లేదు. చెప్పండి, మన రక్షకుడు మరణాన్ని జయించాడు, మరణాన్ని గెలిచాడు. సంతోషము, ఆనందము, సుఖము, అన్నపానీయములు అన్నీ బాగానే ఉంటాయి. ఈ మరణం కాడికి రాగానే, చావు కాడికి రాగానే ప్రతి ఒక్కరికి కూడా భయము. నాకేటో అనిపిస్తుంది, ఏదో అవుతుంది, నేనేమైపోతానో అనేటువంటి ఒక భయము, కలవరము, ఆందోళన ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేనేం అవన్నీ పట్టించుకోనండి
అని చెప్పేవారు ఎవరు లేరు. బయటకు చెప్పినా లోన ఉంటుంది. అందుకోసమే నాకు మంచిగా కావాలి, నాకు ఆరోగ్యము కావాలి, నేను బాగుండాలి అని ప్రతి ఒక్కరము కూడా దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తుని బట్టి మనకు ఒక ధైర్యం ఇవ్వబడ్డది ఏంటంటే, బ్రతికిన మరి పౌలు చెప్పినట్టుగా ఆయన ఏమంటున్నాడు, మనకు తెలిసిన వాక్యమే, బ్రతుకుట బ్రదర్స్ చెప్పట్లేదు, సహోదరులు ముందుగా చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు పౌలు? లాభమే, బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చావైతే నాకు లాభమే. ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా ఉంటాను. ఎందుకంటే మన రక్షకుడు, మన నాయకుడు, మన కాపరి ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన నమ్ముకున్న మనము కూడా తిరిగి లేపబడతామన్నటువంటి ఒక నిశ్చయత, సంపూర్ణ నిశ్చయత, సంపూర్ణ విశ్వాసము, సంపూర్ణ నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు కనుక ప్రియులారా, బ్రతుకుటే క్రీస్తు కొరకు మనం బ్రతుకుదాం, క్రీస్తు కొరకు జీవించుదాం. మన ప్రభువు సమాధిలో లేడు. మనందరికీ ఇజ్రాయెల్లో ప్రత్యక్షంగా ఆ ఖాళీ సమాధి చూసేటువంటి ధన్యతను ప్రభు ఇచ్చాడు. ప్రియులారా, మరి మనము చూడకన్నా ముందే నమ్మాం. చూసి నమ్మిన వారి కంటే మనం ఆ సమాధి చూడకన్నా ముందే, ఇజ్రాయేలుకు రాకముందే మనం నమ్ముకున్నాం యేసయ్య సజీవుడని, ఆయన తిరిగి లేచాడని. కాబట్టి మనం ధన్యులం. మన యేసు ప్రభు సమాధిలో లేడు, మరణపు ముళ్ళును విరిచాడు, సమాధిని గెలిచాడు. ఆయన సజీవుడు, యుగ యుగములు జీవించేటువంటి దేవుడు గనుక, గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం గనుక ఈ లోకములో పాపము నుండి రక్షించబడి, క్రీస్తు రక్తములో కడగబడి, మరణ భయం నుంచి విడిపించబడి, క్రీస్తు ఇచ్చేటువంటి నిత్య జీవం, పరలోక భాగ్యము, క్రీస్తుతో కూడా ఉండేటువంటి ఆ ధన్యతను మనం అందరం కూడా పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవనామం